तुमा वधुवरा कुर्या सदा मंगलम। ఓ పెళ్ళయ్యాక మరో పెళ్లి చేసుకుంటే తప్పు, చట్టరీత్యా అది నేరం. కానీ ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకుంటే తప్పు కాదా? చట్టంలో దీనికి చోటే లేదు. అయినా వారికి అవేం అవసరం లేదు, ఎందుకంటే వారు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఇదొక ట్రెండ్. ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. కూల్ డ్రింక్ తాగినంత ఈజీగా ఇద్దరిని పెళ్లి చేసేసుకుంటున్నారు. भाई जरा सरकार ఇక విషయంలోకి వస్తే కొన్ని వారాల క్రితమే చూసాం. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సూర్యాదేవ్ అనే కుర్రాడు ఒకేసారి లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ యువకుడినే స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నాడు. అచ్చు అలాంటి పెళ్లే మరొకటి జరిగింది. ఏకంగా ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు అమ్మాయిల మెల్లో తాళులు కట్టాడు ఈ యువకుడు. ఇతడి పేరు చత్రుషన్. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసార గ్రామం ఇతడి స్వస్థలం. ఇదే గ్రామానికి సమీపంలో ఉన్న పునగూడ గ్రామానికి చెందిన జంగూబాయిని ప్రేమించాడు. అనంతరం జంగూబాయికి తెలియకుండా గదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన సోనాదేవిని కూడా ప్రేమించాడు. కొన్నేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ఇటీవలే ఈ విషయం బయటపడింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు యువతులు తమకు అతడే కావాలని అన్నారు. దీంతో పెద్ద మనుషులకు ఏం చేయాలో తెలియక యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెండ్లి పత్రికలు పంచి మరీ ఇద్దరమ్మాయిలకు వివాహం చేశారు. దీంతో మరోసారి ఏజెన్సీ ప్రాంతంలో ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది. పైగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వారికి ఆశీర్వాదం అందించారు. స్వస్తి శ్రీ గణనాయకం కజముఖం మోరేస్వం బల్లాడో మురుడం వినాయకమహం చింతామణే దేవరం లేళ్యాత్రిం గిరిజాత్మాకు వరజం ఉజ్వల గ్రాతాష్టమః హాతుమా వధువరా కుర్యా సదా మంగళం సీతా. ఏదేమైనా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వివాహంపై కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వగా మరికొంతమంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు. మరి ఈ యువకుడిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎంతమంది ఇలా ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకుంటారో చూడాలి. ఉజ్వల గ్రాతాష్టమః హాతుమా వధువరా కుర్యా సదా మంగళం.